హలో నిమిషేసు ఢిల్లీ పరిణామాల మీద హీరో నరేష్ స్పందించారు. ఆయన స్పందన ఇప్పుడు టాలీవుడ్తో పాటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా పెద్ద వైరల్గా మారింది. ఎందుకనంటే ఎవరో విదేశీ కుట్ర చేస్తున్నారు, ఢిల్లీలో చోటుచేసిన పరిణామాల వెనుక ఏదో జరుగుతుంది, దేశాన్ని అస్థిరపరిచేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటి అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు తన ఎక్స్ ఖాతాలో, ట్విట్టర్ రూపంలో. చలో పార్లమెంట్ కార్యక్రమాల సందర్భంగా కాక్రోచ్లు ఏ విధంగా ఉద్యమించారో మనం చూసాం. ఆ సమయంలో పోలీసులను కొంతమంది కొట్టారు, అలాగే వాహనాలను ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరిచారు. ఇవన్నీ గమనించిస్తే ఇక్కడ కుట్ర ఏదో ఉంది, విదేశీ కుట్ర ఉంది, దేశాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర ఉంది అనేటువంటి అనుమానాన్ని బాహాటంగా నరేష్ వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి అలా అవకాశం ఉందా అని అంటే బీజేపీ వాళ్ళు అలానే చెప్తున్నారు, నరేష్ గారు కూడా అదే చెప్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాదాపు 12 ఏళ్ళుగా ఆయనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆయన టెన్యూర్లో అనేకమైన సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దు, 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు, జిఎస్టీ, ఇలా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, సంచలన నిర్ణయాలు. అందుకే సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది అని చెప్పి భావిస్తూ ఉంటారు చాలామంది. విదేశాంగ విధానం కూడా అద్భుతంగా ఉంది. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో న్యూట్రల్ పాత్ర పోషించారు. అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా న్యూట్రల్ పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా భారతదేశాన్ని 7.7 వృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్గా నరేంద్ర మోడీ గారి సర్కార్కి చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కాక్రోచ్లు బయలుదేరిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించాలి. నీట్ 2026 పేపర్ లీక్ అయింది కాబట్టి దానికి బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలి, ఇది డిమాండ్. కానీ పేపర్ లీకేజీకి సంబంధించి నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి క్యాడర్ను చూస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళల్లో కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది, లేదంటే ఇతరులు ఎవరైనా జొరబడ్డారా దీంట్లో అంటే దాదాపుగా 100 మందికి పైగా గల్లంతయ్యారంట ఈ నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళు. మరి ఆ 100 మంది ఎట్టిపోయారు, ఆ 100 మంది ఎక్కడున్నారు అని అంటే పోలీసులు కస్టడీలో ఉన్నారు, పోలీసులు ఏదో చేస్తున్నారు అనేది ఇప్పుడు సిజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే సోనం నిరాహార దీక్ష చేస్తున్నారు, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ కూడా అదే. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ఎందుకు హింసాత్మకంగా ఆ ఈవెంట్ని మార్చేశారు అనేది ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ అయింది అనేది కూడా వాళ్ళు భావిస్తున్నారు, చెప్తున్నారు కూడా. సో ఇప్పుడు ఈ ఘర్షణలు, తర్వాత లాఠీ చార్జీలు, టీయర్ గ్యాస్ ప్రయోగించడం, ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ రివర్స్ కావడం, ఇవన్నీ చూసిన తర్వాత నరేష్ ఏమంటారంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, దేశాన్ని కొంతమంది బలహీనపరిచేందుకు కుట్ర పడుతున్నారు. ఆ కుట్ర ఎవరి నుంచి బయలుదేరింది అనేది తెలుసుకోవాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరి కాక్రోచ్ల వెనుక పెద్ద కుట్ర ఉందా, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అంత సామర్థ్యం కాక్రోచ్లకు ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.